తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 3 ఏళ్ల నిరీక్షణ, కోర్టులో వివాదం, రాజకీయ ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలతో ఎట్టకేలకు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం కొలువుదీరింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ 1 గా ఇండిపెండెంట్ కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. ఇక వైస్ చైర్మన్ 2 గా టీడీపీ కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వారితో మున్సిపల్ అధికారులు ప్రమాణం చేయించారు. కొత్త చైర్మన్ ఎన్నికతో ఇక రాజకీయ వివాదానికి తెరపడినట్లేనా అంటే ఇప్పుడే అసలు కొత్త మొదలైనట్లుగా ఉంది. మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య హాట్ డైలాగ్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. మరోసారి రాజుకున్న మైలవరం రాజకీయ మంటలు. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ మాజీ మంత్రి జోగి రమేష్ గా మారింది సిచ్యువేషన్. జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే ఆయనకు సరైన బుద్ధి చెప్తామన్నారు కృష్ణ ప్రసాద్. చంద్రబాబు సూచనలతో సంయమనం పాటిస్తున్నాం, లేదంటే 164 స్థానాలు గెలిచిన రోజే జోగి రమేష్ ఇల్లు కూల్చేసేవాళ్లమన్నారు. ఇప్పటికైనా జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని కృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించే దమ్ము, ధైర్యం ఉన్నోడు ఎవడన్నా ఉంటే గనక రమ్మని చెప్పండి. మేము గనక తలుచుకోనుంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా ఏనో, దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా వండి చావే, లేకపోతే పగిలేదు నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం. 2 రోజుల క్రితం తమ పార్టీ నుంచి చైర్మన్, వైస్ చైర్మన్లను ప్రకటించారు మాజీ మంత్రి జోగి రమేష్. పాలకవర్గం లేక 3 ఏళ్లుగా కొండపల్లిలో కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసేవాళ్లు కూడా లేరన్నారు జోగి రమేష్. ఎక్కడ పలకరించినా, ఏ చెల్లిని పలకరించినా, ఏ అవ్వని పలకరించినా, ఏ తాతను పలకరించినా ఏమంటా ఉన్నారు? జగన్ ఉంటే బాగుండు, జగనన్న ఉంటే బాగుండు, జగనన్న ఉంటే అమ్మఒడి ఇచ్చేవాడు, జగనన్న ఉంటే చేయూతి ఇచ్చేవాడు, జగనన్న ఉంటే ఆసరా ఇచ్చేవాడు. కొండపల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం కొలువుదీరడానికి 3 ఏళ్లు పట్టిందంటే ఇదంతా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసమర్థత అంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. చేతగాని చవట సన్నాసి కృష్ణప్రసాద్ మున్సిపల్ ఎన్నిక కూడా నిర్వహించలేని అసమర్థుడివి. 3.5 సంవత్సరాలు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టావే, సిగ్గుగా లేదా? నీకు సిగ్గు ఉండదు, నీకు శరం ఉండదులే. సిగ్గు శరం ఉంటే ఇవన్నీ ఈ రాజకీయాలు ఎట్టెందుకుంటాయి, తగలబడతాయి. తెలుగుదేశం పార్టీ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, అంటే కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ ఉన్న లీడర్లు కూడా, ఇటువంటి శాసనసభ్యుడు, దరిద్రమైన శాసనసభ్యుడు మొన్నటిదాకా మా పార్టీలో తెచ్చాడు, ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చాడు. మీరు కూడా అనుభవించాల్సిందే. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.